తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇక కాంగ్రెస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలంటూ కూడా పట్టుబడుతున్న నేపథ్యంలో ఉన్నాయి. ఈరోజు సంతాప తీర్మానం ప్రవేశపెట్టడంతో మరి మాగంటి గోపీనాథ్ సంబంధించి మరి ఆ అంశం పూర్తయిపోయింది. రేపటి నుంచి మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వాడివేడి చర్చలు జరగనున్నాయి. ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న, ఎట్లా చూస్తారు? కేసీఆర్ ఏమో రారు, మీరేమో రావాలంటారు. మరొకసారి కూడా కాళేశ్వరం మీద చర్చ పెడుతున్నారు. దీంట్లో మీరు ఏం సాధిస్తారు? రానప్పుడు ఈ అంశం ఎట్లా తేలుతుంది? మీరు ఏమనుకుంటారు? ఎందుకు రారంట? ప్రజలు కూడా తెలియాలి కదా, ఎందుకు రారంట? అసెంబ్లీకి రావాలి కదా. రేవంత్ రెడ్డి గారి భాష బాగాలేదు, పెద్ద మనిషి అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఇది కాదని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనికి ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ సెషన్ ఉన్నప్పుడు ఒక రోజు వచ్చిపోయినారు. ఆ రోజు ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడిండా, ఏమైనా అన్నాడా? అసెంబ్లీలో ఏమైనా కావాలని చెప్పేసి కించపరిచి ఏమైనా మాట్లాడలేదు కదా. రేవంత్ రెడ్డి గారు రమ్మంటున్నారు, చర్చిస్తాం అని అంటున్నారు. కావాలంటే ఆ రోజు మీ ఫామ్ హౌస్కు రమ్మంటే కూడా వస్తానని చెప్పినాడు. మళ్ళీ అవన్నీ లేనప్పుడు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతారు? వస్తే కదా తెలిసేది. ఒకసారి వచ్చిపోయి చర్చిస్తేనే కదా ఎవరేం మాట్లాడేది అనేది తెలిసేది. మాకు కూడా చూడాలని ఉన్నది. నిజంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చిస్తే కేసీఆర్ గారిని ఏమైనా అంటారని మేము కూడా చూస్తాం కదా. మాకు కూడా తెలుసు కదా, ప్రజలకు కూడా తెలుసు కదా. మళ్ళీ ఒకసారి వచ్చిపోమని చెప్పండి, తెలుస్తుంది మనకి. ఓకే, 665 పేజీల జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ నివేదిక, అది స్టడీ చేయడానికే కనీసం ఒక వారం రోజులు పడుతుంది. మీరేమో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టారు. దీంట్లో కేసీఆర్ వస్తారా రారా అనేది ఒక డౌట్ ఉంది. సో ఆ సమావేశాలు ఎట్లా ముగించబోతున్నారు? దీని తర్వాత మీ కార్యాచరణ? ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు ఎన్ని రోజు అసెంబ్లీ ఉంటుందని చెప్పేది. 42% రిజర్వేషన్ పైన కానీ అవన్నీ డిసిషన్ దాంట్లో అయిన తర్వాత నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. రేపు ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. ప్రజెంటేషన్లో వాళ్ళు కూడా అటెండ్ అయ్యి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అయితే మనం నోట్స్ రాసుకోవచ్చు కదా అక్కడనే. దాని తర్వాత ఇమీడియట్గా ఆన్సర్ కూడా ఉంటుంది కదా. వాళ్ళు ఇన్నేళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉండి మినిస్ట్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు అక్కడ పాయింట్స్ ఏది ఉంటే అక్కడ రాసుకొని దాని గురించి ఆన్సర్ ఇవ్వలేరా? దాన్ని కూడా చదువుకోవాలన్నా ఏమన్నా? 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో మీరు కామారెడ్డిలో రాహుల్ గాంధీతో ఒక డిక్లరేషన్ ఇప్పించి ఇప్పుడు దానికి చట్టబద్ధత కల్పించట్లేదు, పార్టీ పరంగా ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఓవరాల్గా 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకెళ్తారు? సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు మరి ఈ ఎన్నికలు నిర్వహించాలి సంస్థాగత అని చెప్తున్న నేపథ్యంలో మీ వ్యూహం ఏంటి? క్యాబినెట్ డిసిషన్ తీసుకున్న తర్వాత నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. ఈరోజు క్యాబినెట్లో వాళ్ళ ఆ డిస్కషన్ ఏముందా అనేది కూడా నాకైతే తెలియదు. వాళ్ళు డిస్కషన్ చేసిన తర్వాత బయటికి డెఫినెట్గా క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాంతోనే మేము ముందుకెళ్తాం. అంటే మీరు పంపిన బిల్లు రాష్ట్రపతి దగ్గర కావచ్చు, గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ కూడా పెండింగ్లో ఉంది, కేంద్ర హోంశాఖ. సో దీంట్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. సో పార్టీ పరంగా మీరు ఇస్తారు, దాంతో మరి మిగతా విద్య కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, దాన్ని ఎట్లా సమన్వయం చేసుకుంటారు? ఇప్పుడు కేంద్రంలో మా ప్రభుత్వం ఉండుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు ఆ బిల్ పాస్ అయిపోతుంది. ఈరోజు కావాలని బీజేపీ ప్రభుత్వము వాళ్ళు కావాలని చేయొద్దని చెప్పి చేస్తే రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు క్యాస్ట్ సెన్సస్ గురించి ఫస్ట్ టైం మాట్లాడింది నా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో జడ్చర్లలో. ఆ రోజు 45 నిమిషాలు ఓన్లీ క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడినారు. 100% క్యాస్ట్ సెన్సస్ చేసినాము. ఆల్రెడీ ఆ రిపోర్ట్ పెట్టినాము, అసెంబ్లీలో కూడా చర్చించినాము. 100% రిజర్వేషన్ కోసం మేము ప్రయత్నిస్తున్నాము. క్యాబినెట్ ఏ డిసిషన్ తీసుకున్నా కానీ దాంతో మేము ముందుకెళ్తాం. కేసీఆర్ రారు అసెంబ్లీ కానీ బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ వాళ్ళు చెప్తున్నారు. దీంట్లో మీ డిమాండ్ ఏంటి? నేను ఇంతకుముందే మీడియా పాయింట్ కూడా మాట్లాడినాను. మా చిన్న తాత అంటే మా అమ్మ వాళ్ళ చిన్న ఆయన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏనాడు యాబ్సెంట్ కాలేదు. ఆయన హాస్పిటల్ ఉంటే ఒకసారి వీల్ చైర్లో రావడం జరిగింది, ఒకసారి అంబులెన్స్లో కూడా వచ్చిపోయినాడు. అంటే ఏ రోజు ఆయన చనిపోయే వరకు ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా యాబ్సెంట్ కాలేదు. అలాంటిది అంత బాగాలేనోడు కూడా అంబులెన్స్లో వచ్చిందంటే ఈరోజు కేసీఆర్ బాగాలేదని చెప్తున్నారు కదా, వచ్చిపోవచ్చు కదా. ఈ చర్చ ద్వారా కాళేశ్వరంలో నిజాలు నిగ్గు తేలుతాయని మీరు భావిస్తున్నారా? 665 పేజీలకు సంబంధించిన అంశంలో మరి ఎలా ముందుకెళ్ళవచ్చు? రేపు చర్చిస్తేనే కదా ప్రజలకు తెలిసేది కాళేశ్వరంలో అసలు తప్పు జరిగిందా జరగలేదా అని. అసెంబ్లీలో చర్చిస్తేనే కదా వాళ్ళు వచ్చి మా ప్రజెంటేషన్ ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇస్తారు, దానిపైన ఏమన్నా తప్పులు ఉంటే చెప్పమని చెప్పండి వచ్చి అసెంబ్లీలో. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి మాకు అవకాశం కావాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, ఏం చెప్తారు? ఎవరిని అడిగినారు? అసెంబ్లీ సెక్రటరీని కూడా కలిసిరు నిన్ననే. స్పీకర్ గారిని కూడా అడగొచ్చు కదా, అసెంబ్లీలో కూడా రేపు అడగొచ్చు కదా. రేపు ప్రజెంటేషన్ అయ్యేటప్పుడు అసెంబ్లీలో స్పీకర్ గారిని అడగమని చెప్పండి. అవకాశం ఇస్తారా? స్పీకర్ గారు అయితే స్పీకర్ గారు అది నిర్ణయం, అది అవకాశం ఇస్తారా లేదా ఓన్లీ స్పీకర్ క్యాన్ డిసైడ్. మేము ఎవరని చెప్పలేము, దాని గురించి అడిగి చూడమని చెప్పండి, తెలుస్తుంది కదా. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారా? మళ్ళీ వాళ్ళు ఎందుకు చర్చించొద్దని చెప్పి అడుగుతున్నారు?
అవినీతి జరగలేదంటే రెడీ ఉండాలి కదా అసెంబ్లీలో కూడా డిస్కషన్ చేసేవారికి. డిస్కషన్ చేయొద్దు అంటున్నారంటే ఖచ్చితంగా అవినీతి జరిగినట్టు నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మొత్తానికి కాళేశ్వరంపై జరిగే చర్చలో కేసీఆర్ రావాలి. సో ప్రజలు ఇచ్చిన జీతం తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా కావచ్చు, ప్రతిపక్ష నేతగా కూడా ఆయనకు బాధ్యత ఉంటుంది కనుక మరి అసెంబ్లీకి రావాల్సిందే, కాళేశ్వరం చర్చలో పాల్గొనాల్సిందే అని చెప్పి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ, అసెంబ్లీ నుంచి.